హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుందనమాట. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది అనమాట. ఈరోజు టాపిక్ ఏమిటంటే అమావాస్య ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట. మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. స్టార్టింగ్ టారో కార్డ్ ద్వారా తెలుసుకోవచ్చు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, తన ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. 8 ఆఫ్ పెంటికల్స్, Wheel of Fortune, the Magician, the Devil, 3 of Swords, High Priestess, 4 of Wands, Judgment, 8 of Cups, 4 of Pentacles, 5 of Swords, 7 of Wands, the Chariot, Ace of Pentacles, 8 of Swords. Bottom of the deck the Fool card వచ్చింది, 7 of Swords, the Hermit, Knight of Wands. ఇక్కడ మనకైతే పెంటికల్స్ వచ్చాయన్నమాట. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందనమాట. మేషం, సింహం, ధనుస్సు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాగే 5 ఆఫ్ సోర్డ్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట. మనకి కప్స్ ఎనర్జీ కూడా వచ్చింది. 8 ఆఫ్ కప్స్, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మనకి అన్ని రాశుల వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ లెటర్స్కి వచ్చేసరికి టీ లెటర్ కనిపిస్తుంది, ఏ లెటర్ కనిపిస్తుంది, కే లెటర్ కనిపిస్తుంది, ఎక్కువగా మనకైతే టీ లెటర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అలాగే MGCN ఈ లెటర్స్ కూడా కనిపిస్తున్నాయి. జే లెటర్ ఒకటి కనిపిస్తుంది, ఎస్ లెటర్ ఈ లెటర్స్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట. మీ పర్సన్ నేమ్ అవ్వచ్చు, లేదంటే మీ నేమ్లో ఫస్ట్ లెటర్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఈ అమావాస్య ఎనర్జీస్లో చాలా బిజీగా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా తన పాస్ట్లో ఏదైతే ఇక్కడ చేశారో, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే డెవిలిష్ బిహేవియర్తో ఈ వ్యక్తి మల్టీ రిలేషన్స్తో వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు కదా, ఇక్కడ మనకు అదే కనిపిస్తుంది అనమాట. బట్ తను ఎంత బిజీగా ఉండాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తికి ఏంటంటే పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో, అంటే పాస్ట్ లైఫ్లో తను చేసిన డెవిలిష్ బిహేవియర్ ఏదైతే ఉందో అది ఎక్కువగా గుర్తొస్తుంది అనమాట ఈ వ్యక్తికి. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఈ అమావాస్య ఎనర్జీస్లో తనైతే చాలా మూడీగా ఉన్నారు అనేది అయితే మనకి అర్థమవుతుందనమాట. ఇక్కడ తను ఎంత డైవర్ట్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఇక్కడ తన పాస్ట్ లైఫ్ అనేది తనకు గుర్తుకు రావడం, ఆ ఆలోచనలతో ఈ వ్యక్తి బందీ అయిపోవడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, తను ఎంత బిజీగా ఉండాలి అని చెప్పి ట్రై చేస్తున్నా, అంటే మీ ఆలోచనని డైవర్ట్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా తను
తనకి డైవర్ట్ చేయడానికి ఎటువంటి అవకాశం అనేది లేదనమాట. ఇక్కడ మీ ఆలోచనలు అనేవి ఈ విధంగా బందీ చేసేసాయి ఈ వ్యక్తిని. దానివల్ల ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నారనమాట. చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ తను చేసింది డెవిలిష్ బిహేవియర్ కదా పాస్ట్లోని. ప్రజెంట్ అయితే పాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్ అనేది వద్దు అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే హ్యాండిల్ చేయలేను అని మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిపోయారనమాట. ద చారియట్. బట్ ఇప్పుడు ఏంటంటే 4 ఆఫ్ పెంటికల్స్. మీ రిలేషన్ అనేది కావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్లో 8 ఆఫ్ కప్స్ తన డెవిలిష్ బిహేవియర్ వల్ల మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట. అంటే ఇక్కడ వేరే అదర్ రిలేషన్స్ అనేవి తన లైఫ్లో ఉండడం వల్ల, అంటే మీ తర్వాత వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడం వల్ల ఇక్కడ మీరు ఈ వ్యక్తి విషయంలో కమిట్మెంట్ అడగడం కానీ 4 ఆఫ్ వ్యాండ్స్. ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు బెండ్ అయిపోయి ఉండడం కానీ ఈ విధంగా అయితే ఎప్పుడైతే చేశారో ఈ వ్యక్తికి మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, మీ రిలేషన్ని బ్రేక్ చేయాలి. ఎందుకంటే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేరు. మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అంటే మీరు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చీట్ చేస్తారు. ఆ విషయం ఈ వ్యక్తికి తెలుసు అనమాట. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంత లవ్ని చూపించినా, ఎంత కేరింగ్ చూపించినా కూడా ఈ వ్యక్తి అయితే చీట్ చేయాలి అని చెప్పి అనుకునే మైండ్ సెట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ జెన్యున్గా లవ్ చేసే బిహేవియర్ అనేది మీ పర్సన్ది కాదు, జస్ట్ అట్రాక్షన్ అనమాట. ఆ అట్రాక్షన్ వల్ల ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవడం కానీ అక్కడ నుంచి మళ్ళీ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ ఈ విధంగా రిలేషన్స్ అనేవి ఈ వ్యక్తి అయితే మెయింటైన్ చేస్తారనమాట. అంటే తన అవసరాల కోసం ఎవరిపైన అయినా ఈ వ్యక్తికి అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతే కనుక వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవడం, వెంటనే ఛాన్స్ అనేది తీసుకుని. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ తన అవసరం అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం, ఇలాంటి డెవిలిష్ బిహేవియర్ అనమాట మీ పర్సన్ది. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఎక్కువగా ఎఫర్ట్స్ అనేవి ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేశారో ఈ వ్యక్తికి ఎమోషనల్గా ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయారో తను మీ నుంచి దూరం అయిపోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. డిసిషన్ అనేది తీసుకుని కావాలి అని చెప్పి, అంటే మీ ప్రేమ ఈ వ్యక్తికి అర్థమైంది, మీరు చూపించే ఎఫర్ట్స్ అనేవి ఈ వ్యక్తికి తెలుసు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వరు. ఎందుకంటే మీ విషయంలో తను జెన్యున్గా లేరు, జస్ట్ అట్రాక్షన్ మాత్రమే అని చెప్పి ఈ వ్యక్తి అనుకుని మంచి ఏంటి చెడు ఏంటి ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా మీరు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, ఎంత సఫర్ అవుతారు అనేది కూడా అర్థం చేసుకోకుండా వేరే వాళ్ళ లైఫ్లోకి ఈజీగా వెళ్ళిపోయారనమాట డిసిషన్ అనేది తీసుకుని పాస్ట్లోని. బట్ ఇప్పుడు అదే ఈ వ్యక్తి ఏంటంటే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ పాస్ట్ లైఫ్ అనేది ఈ వ్యక్తి తలుచుకుని ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ప్రజెంట్ తన చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే మనకి అర్థమవుతుంది అనమాట. ఈ అమావాస్య ఎనర్జీస్లో అయితే ఈ వ్యక్తికి ఇంకా ఆలోచనలు అనేవి ఎక్కువైపోతున్నాయి అనమాట. 5 ఆఫ్ సోర్స్ చూసారు కదా ఇక్కడ. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు తను ఎన్ని మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసినా కూడా ఈ వ్యక్తి విషయంలో 100% ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు మీరేనమాట. అంటే ప్యూర్గా లవ్ చేసిన వ్యక్తి అయితే మీరే, ఎటువంటి కల్మషం లేకుండా ఈ వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా చాలా జెన్యున్గా ఈ వ్యక్తిని నమ్మిన వ్యక్తి మీరే అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు అనమాట. దానివల్ల ఇక్కడ ఏంటంటే తను చాలా మూడ్ ఆఫ్లోకి అయితే వెళ్ళిపోయారు ఈ అమావాస్య ఎనర్జీస్లోని. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి 3 ఆఫ్ సోర్స్ వచ్చింది, 5 ఆఫ్ సోర్స్ వచ్చింది, 8 ఆఫ్ సోర్స్ వచ్చింది. అంటే తను ఆలోచనని ఎంత దూరం పెట్టాలి మీ నుంచి, మీకు సంబంధించిన ఆలోచనని అని చెప్పి తను కావాలి అని చెప్పి ఏదో ఒక వర్క్లో బిజీగా ఉండాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి తను చేసిన చెడు మీ విషయంలో అది ఎక్కువగా గుర్తొస్తుంది అనమాట. అంటే ఇక్కడ నమ్మించి ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారు కదా, మిమ్మల్ని ఈ విధంగా
లోన్లీ ఫీలింగ్తో ఒంటరి వారిగా మిమ్మల్ని వదిలిపెట్టి ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు కదా, దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది మనకైతే ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే మనకి తెలుస్తుంది అనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే తనలో చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ద మెజిషియన్ అంటే ఈ వ్యక్తి పాస్ట్లో ఏ విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినా కూడా తన మాటలతో, అంటే మీ విషయంలో తనకి జెన్యూన్ లవ్ లేకపోయినా కూడా జెన్యూన్ లవ్ ఉంది అని చెప్పి తన అవసరాలు తీర్చుకోవడం కోసం మీ విషయంలో ఏ విధంగా అయితే తను మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడైతే పూర్తిగా చేంజ్ అయిపోయాయి అనమాట. చాలా పాజిటివ్గా మీ విషయంలో అయితే ఆలోచిస్తున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే పాస్ట్లో ఈ వ్యక్తి మీతోటి తన అవసరాలు అనేవి ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం తనకి మీపై ఉన్న అట్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని అడ్డు పెట్టుకుని మీపై లవ్ ఉంది అంటే చాలా జెన్యూన్గా లవ్ చేస్తున్నారు, మీరు లేకపోతే తనకి లైఫ్ లేదు, ఈ విధంగా మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేశారనమాట. బట్ ఇప్పుడు తనలో చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఎక్కువగా మీ గురించే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది మనకైతే తెలుస్తుందన్నమాట. మీరు ఎంత జెన్యూన్ లవ్ చూపించినా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో ఏ మాత్రం కూడా మంచి చేయకుండా చెడు చేశాను అని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు అనమాట. చాలా బోర్డన్గా కూడా ఫీల్ అవుతున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది. చూసారు కదా, ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, రిగ్రెట్ ఫీలింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మీలాంటి వ్యక్తిని దూరం చేసుకుని తను మోసం చేసుకున్నాను అనే థింకింగ్లో ఈ వ్యక్తి అయితే ఉన్నారు అనేది మనకైతే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనకి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ మూమెంట్ అనేది ఈ వ్యక్తి తీసుకోవాలి, ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి, మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి ఇక్కడ. ఎందుకంటే ప్రజెంట్ తనకి మీ రిలేషన్ కావాలి అని చెప్పి అనిపిస్తుంది అనేది మనకైతే కనిపిస్తుంది. ఒక స్టెప్ అనేది తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట ఈ వ్యక్తి. చాలా వరకు మీ పర్సన్ ఏంటంటే రియలైజ్ అయ్యారు, మంచి ఏంటి చెడేంటి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారనమాట. పాస్ట్లో ఇవేమీ కూడా తెలుసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టారు. బట్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి ఒకటి అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఈ అమావాస్య ఎనర్జీస్లో తను ఇంకా డౌన్ అయిపోవడం వల్ల తను ఇంకా ఎమోషనల్గా ఈ విధంగా లోన్లీ ఫీలింగ్ అనేది ఫీల్ అయ్యారనమాట. ఏదో తెలియని వెలితి తనకి, అంటే తన లైఫ్లో ఏదో ఒకటి కోల్పోయారు అనే ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి అనిపించింది అనమాట. అంటే తన లైఫ్లో మీరున్నంత వరకు కూడా ద మెజిషియన్ అంటే చాలా పాజిటివ్గా ఉండేది. బట్ మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తికి ఈ లోన్లీ ఫీలింగ్తో ఈ విధంగా అంటే తన్ని ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది తన్ని చాలా గట్టిగా పట్టుకుని తనకి హ్యాపీనెస్ అనేది లేకుండా వదలకుండా ఈ విధంగా బంధించినట్టు ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్. చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది. ద ఫూల్ కార్డ్ అంటే మీ విషయంలో స్టెప్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తితో ఆలోచిస్తున్నారు. ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే తను తీసుకున్న స్టెప్ వల్ల తన లైఫ్ అనేది ఏ విధంగా మారుతుంది అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచించకుండా ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయారనమాట. చూసారు కదా, ఇక్కడ తను ఈ స్టెప్ అనేది ఇక్కడ వేస్తే ఈ లోయలో పడిపోతారు. బట్ ఈ వ్యక్తి అది తెలుసుకోలేకపోయారనమాట. తెలుసుకోలేక ఇక్కడ డెవిలిష్ బిహేవియర్ తోటి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు. బట్ అక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో అంటే ఇక్కడ రిలేషన్ పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, వాళ్ళతో మీ పర్సన్ హ్యాపీగా ఉంటున్నారంటే హ్యాపీగా ఉండట్లేదన్నమాట. చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. పాస్ట్లో మీ విషయంలో మంచి ఏంటి చెడేంటి అని తెలుసుకోకుండా తను చేసిన రాంగ్ స్టెప్ ఏదైతే ఉందో దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్లో ఆ మంచి అనేది కూడా లేకుండా పోయింది. ఈ విధంగా లోన్లీగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే మిమ్మల్ని చీట్ చేసినందుకు ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది మనకి ఈ ఎనర్జీస్లో వచ్చాయి అనమాట. అమావాస్య ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు న్యూ మూన్లో. చూసారు కదా, సేమ్ మనకి
ఎయిట్ ఆఫ్ సోర్స్. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇలా ఈ విధంగా తనని తను కావాలి అని చెప్పి బందీ చేసుకుని ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేసుకుని దానిలోనే ఉండిపోతున్నారనమాట. అంటే బయటికి వచ్చి ఈ వ్యక్తి తనంతట తనే ఒక ఛాన్స్ అనేది తీసుకుని రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేసే ఛాన్స్ తనకు ఉన్నప్పటికీ కూడా యాక్షన్ తీసుకుని అవకాశం తనకు ఉన్నా కూడా కావాలి అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే ఈ విధంగా ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటున్నారనమాట. దానిలోనే మీ లైఫ్లోకి అదృష్టం రాబోతుంది అనేది అయితే వచ్చిందనమాట. అది మీ పర్సన్ ద్వారా కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ న్యూ మూన్లో మీ పర్సన్లో ఎక్స్పెక్ట్ చేయలేని పవర్ఫుల్ చేంజెస్ అనేవి మీ విషయంలో రాబోతున్నాయి అనమాట. అది కూడా చాలా పాజిటివ్గా చెప్పాను కదా, ద మెజిషియన్. అలాగే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. చాలా బిగ్ చేంజెస్ అనేవి మీ న్యూ మూన్లో అయితే రాబోతున్నాయి అనమాట. ఎనర్జీస్లోని అంటే మీ గురించి చాలా ఎమోషనల్ అయిపోవడం కానీ తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండడం, మీ రిలేషన్ విషయంలో ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, ఏదో ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేస్తారనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ తనైతే డిఫెండ్ చేసుకోలేరు అనేది అయితే మనకి కనిపిస్తుంది. ఎస్, తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్ అనమాట. అలాగే ఇక్కడ ఎక్కువగా మేనిఫెస్టింగ్ చేసుకోవడం, మంచి ఏంటి చెడేంటి అనేవి ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచించడం. అంటే పాస్ట్లో ఏ విధంగా అయితే ఇక్కడ డెవిలిష్ బిహేవియర్ తోటి నెగిటివ్ ఎనర్జీ తోటి ఈ వ్యక్తి బిహేవియర్ చేశారో, బట్ ప్రజెంట్కి వచ్చేసరికి ఇలాంటి పాజిటివ్ తోటి ఈ వ్యక్తి అయితే థింక్ చేస్తున్నారనమాట. మంచి ఏంటి చెడేంటి ఇలాగా అని చెప్పి ఇవన్నీ థింక్ చేస్తున్నారు. అంటే చాలా స్పిరిచువాలిటీ, అంటే ఈ వ్యక్తి ఎక్కువగా దేవుణ్ణి నమ్మడం అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే పాస్ట్లో అంత పట్టించుకునే వ్యక్తి అయితే కాదనమాట, ప్రాక్టికల్ పర్సన్. అంటే భక్తి అనేది వ్యక్తిలో తక్కువగా ఉండేదన్నమాట పాస్ట్లోని. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా దేవుని విషయంలో నమ్మకం పెట్టుకోవడం కానీ స్పిరిచువాలిటీ అనేది ఎక్కువగా ఉండడం అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట. మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత, అంటే స్టార్టింగ్లో మీపై ఎటువంటి లవ్ అనేది చూపించారో ఆ విధంగానే ఈ వ్యక్తి మీ విషయంలో ఉంటారు అని ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఏదైతే ఇక్కడ మీ పాస్ట్ లవ్ రిలేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ దాన్ని పాజిటివ్గా చేంజ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ చాలా వరకు ఈ న్యూ మూన్లో మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్గా చేంజ్ అయ్యాయి అనేది మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఈ వ్యక్తి ఒక స్టెప్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది. అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ సపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయాలి, మళ్ళీ మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి అనేది ఈ వ్యక్తి థింక్ చేస్తున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది అనమాట. చూసారు కదా, కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఈ వ్యక్తే మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. మీ ఇద్దరి మధ్యన ఇక్కడ ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఇక్కడ మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ, లేదంటే ఇక్కడ మీరే మీ పర్సన్ నెంబర్ని బ్లాక్ చేయడం, అంటే ఈ వ్యక్తి బిహేవియర్ అనేది మీరు భరించలేక అది జరగడం కానీ, ఇద్దరి మధ్యన అయితే ఈ సపరేషన్ అనేది జరిగిందనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సనే ఈ స్టెప్ అనేది తీసుకుని మీ ఇద్దరి మధ్యన కూడా ఈ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయడం కానీ, యాక్షన్ తీసుకుని మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయడం కానీ మీ పర్సన్ చేతుల్లోనే ఉందన్నమాట. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ ఇద్దరి మధ్యన ఈ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా చాలా వరకు మీ పర్సన్ నుంచి మీకైతే కమ్యూనికేషన్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తారా, కమిట్మెంట్ కోసమే ఇక్కడ కమ్యూనికేషన్ చేస్తారా అంటే అది కాదు. ఫస్ట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీతో ముందు మాట్లాడాలి, ఇక్కడ మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలి, తర్వాత ఏంటి అనేది తను డిసైడ్ అవ్వాలి. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ కంఫర్ట్ జోన్ నుంచి అయితే ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట.
అంటే ఎంత కష్టమైనప్పటికీ కూడా మీరు యాక్సెప్ట్ చేసినా ఈ వ్యక్తిని చిరాకు పడిన తన పాస్ట్ బిహేవియర్ ఏదైతే ఉందో ఇక్కడ మీ పాస్ట్ పర్సన్‌ది డెవిలిష్ బిహేవియర్ ఉంది కదా! దానివల్ల మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఈ వ్యక్తి విషయంలో ఎంత కోపంగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా ఎంత కష్టమైనప్పటికీ కూడా మిమ్మల్ని ఒప్పించాలి అనేది ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నట్టు మనకి తెలుస్తుందనమాట. అంటే ఈ వ్యక్తిలో మీకు ఏదైతే నచ్చట్లేదో, అంటే తనది డెవిలిష్ బిహేవియర్ అంటే మల్టీ రిలేషన్స్ అనేవి తన లైఫ్‌లో ఉండడం అనేది మీకు నచ్చకపోవడం కానీ, మనీ మైండ్ సెట్ ఉండడం కానీ, అంటే మనీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ, మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం కానీ, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇవ్వకపోవడం కానీ, వాళ్ళ మాటలు వినడం కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా! బట్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేస్తారనమాట ఈ వ్యక్తి. మీరు ఏది చెప్తే అంటే మీరు ఎలా ఉండమంటే ఈ వ్యక్తి మీకు నచ్చినట్టే ఉండాలి అని చెప్పి ఇక్కడ ఈ వ్యక్తి అయితే డిసైడ్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్టు మనకైతే తెలుస్తుందనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే ఏదైతే ఎండ్ అయిపోయిందో మీ రిలేషన్, మళ్ళీ మీ రిలేషన్‌ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. మిమ్మల్ని గెలుచుకోవాలి. తన గోల్ ఏంటంటే మిమ్మల్ని గెలుచుకోవడమే తన గోల్ అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. అంటే మిమ్మల్ని సాధించడమే తనకి అసలైన విజయం తన లైఫ్‌లో అనేది ఈ వ్యక్తికి అర్థమైందనమాట. ఎందుకంటే ఎవ్వరు కూడా మీలాంటి పాజిటివ్ పర్సన్‌ని, అన్‌కండిషనల్‌గా లవ్ చేసే వ్యక్తిని ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడరు కదా! ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే ఆ ఇంపార్టెన్స్ అనేది బాగా అర్థమైందనమాట. ఈ వ్యక్తికి ఏంటంటే ప్రెజెంట్ తనకి మీ వాల్యూ అనేది, మీ ఇంపార్టెన్స్ అనేది బాగా తెలిసిందనమాట. దానివల్ల ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని సాధించడమే తనకి అసలైన విజయం అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది మనకైతే తెలుస్తుందిక్కడ. మీరు మీ పర్సన్ కూడా సెపరేషన్‌లో ఉన్నారు కదా! అంటే మీ పర్సన్‌కి మీరు దూరంగా ఉన్నారు కదా! అయినా కూడా మీ పర్సన్ మీరు సంతోషంగా ఉండాలి. అలాగే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగా అనేది కూడా ఈ వ్యక్తి కోరుకుంటున్నారనమాట. మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈ న్యూ మూన్‌లో అనేది కూడా చెక్ చేయొచ్చు. మీరు ప్రెజెంట్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్‌గానే ఉన్నారనమాట. అంటే హీల్ అవుతున్నారు కదా మీరు. అంటే ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకునే సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. ఎక్కువగా మీరైతే యూనివర్స్ పైన డిపెండ్ అయి ఉన్నారనమాట. ఎక్కువగా మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే చాలా వరకు చాలామంది డివైన్‌కి కనెక్ట్ అయి ఉన్నారనమాట. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు. చూసారు కదా ఎంత అక్యురేట్‌గా వస్తున్నాయి. ఇక్కడ మీరు యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉంటున్నారు. ప్రతి మూమెంట్‌ని కూడా మీరు హార్ట్‌ఫుల్‌గా దాన్నైతే ఫీల్ అవుతున్నారనమాట. మీ లైఫ్‌లో ఏది జరిగినా కూడా దానికి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. చాలా పాజిటివ్‌గా మీరైతే ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు యూనివర్స్‌పై నమ్మకం పెట్టుకున్నారు. ఏదైతే మీ లైఫ్‌లో ఎండ్ అయిపోయిందో రిలేషన్, మళ్ళీ అది కొత్తగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్, ఆ వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చి మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారు. అలాగే ఇక్కడ న్యూ పర్సన్ గురించి ఎవరైనా అనుకుంటే కనుక అంటే మీ పాస్ట్ పర్సన్ కాకుండా న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటే ఇక్కడ మీ పాస్ట్ లైఫ్ అంతా కూడా ఎండ్ అయిపోయి న్యూ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి కొత్తగా మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి మీరైతే ఇక్కడ అనుకుంటున్నారనమాట. నమ్మకంతో ఉన్నారు. చాలా వరకు చాలామంది సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారనమాట. మిమ్మల్ని మీరు హీల్ అవుతున్నారు. మీకు మీరు ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటున్నారనమాట. అంటే డివైన్ పైన మీరు ఆ భారం అనేది వేసి మీరైతే ఉంటున్నారనమాట. మీరు ఎవరి విషయంలో అయినా కూడా చాలా పాజిటివ్‌గా ఉంటారనమాట. అంటే ఎటువంటి ఫేక్ అనేది మీలో ఉండదు. జెన్యూన్‌గా మీరు ఇష్టపడతారనమాట ఎవరి విషయంలో అయినా కూడా. అంటే చాలా అండర్‌స్టాండింగ్ అంటే మీ లైఫ్‌లో ఏదైనా కూడా జరిగేది జరగక మానదు. మీ పర్సన్ మళ్ళీ మీ వాల్యూ అనేది తెలుసుకొని, మీ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకొని మీ లైఫ్‌లోకి రావాలి అని ఉంటే కన్ఫర్మ్‌గా ఆ వ్యక్తి అయితే వస్తారు. మీరు ఎంత ఎమోషనల్‌గా బాధపడుతూ ఉన్నా కూడా ఇక్కడ ఏది కూడా జరిగేది జరగకుండా ఉండదు అని చెప్పి మీరు ఒక అండర్‌స్టాండింగ్‌కి అనేది వచ్చారనమాట.
చెప్పాను కదా! అందుకనే మీరు ఇదంతా అంటే సెల్ఫ్ లవ్ చేసుకోవడం, ఇక్కడ యూనివర్స్ పైన, డివైన్ పైన మీరు భారం వేసుకొని, అలాగే ఇక్కడ మీరు ఏ దేవుడికైతే ఎక్కువగా ప్రేయర్ చేసుకుంటారో, ఆ దేవుని పైన మీరు భారం వేసి నమ్మకంతో, కాన్ఫిడెన్స్‌గా ఉన్నారనమాట. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.